డాక్టర్ గారు స్వాతి గారు ఇలా అడుగుతున్నారు. నాకు ఇంకా పెళ్లి కాలేదు. నా వయసు 29 సంవత్సరాలు. అయితే నాకు గ్యాస్ సమస్య ఎక్కువగా ఉంది. దీనికి నేను మందులు కూడా వాడుతున్నాను. నేను మంచి ఆహారమే తీసుకుంటున్నాను. అయినా కూడా నాకు గ్యాస్ సమస్య పెరుగుతుందే కానీ తగ్గడం లేదు. నాకు ఈ విషయంలో మంచి సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. స్వాతి గారు గ్యాస్ సమస్యతో బాధపడుతున్నానని చెప్తున్నారు. సో కామన్గా ఏంటంటే ఎవరికైనా గ్యాస్ట్రిక్ ఇష్యూస్, ఎసిడిటీ ఇష్యూస్ ఉన్నాయి అంటే కొన్ని రీజన్స్, అంటే సింపుల్ రీజన్స్ ఉన్నాయి. అంటే డైట్ని బట్టి, అంటే మీరు ఎక్కువ హెవీ ఫ్యాటీ మీల్స్ కానీ స్పైసీ ఫుడ్ తీసుకోవడం, ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల కూడా ఈ గ్యాస్ ప్రాబ్లమ్, గ్యాస్ట్రిక్ ఎసిడిటీ అనేది మనం కామన్గా చూస్తుంటాం. అదే కాకుండా జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడము, ఎక్కువ టైం గ్యాప్ ఇవ్వడం, అంటే మీల్స్కి అట్లీస్ట్ మినిమం 4 అవర్స్కి ఒకసారి స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ తీసుకోవాలని మనకు చాలామంది అడ్వైస్ చేస్తూ ఉంటారు. సో కొంతమంది ఏంటంటే ఇర్రెగ్యులర్గా మీల్స్ తీసుకోవడం అనేది మనం చూస్తుంటాం. మార్నింగ్ ఎప్పుడో తింటారు, మళ్ళీ ఎప్పుడో ఈవినింగ్ తింటారు. సో ఒక టైం మెయింటెనెన్స్ అనేది లేనప్పుడు కూడా ఈ గ్యాస్ట్రిక్ ఎసిడిటీ అనేది యాసిడ్స్ రిలీజ్ అవ్వడం వల్ల ఈ గ్యాస్ ప్రాబ్లం రావడం అనేది జరుగుతుంది. ఇదే కాకుండా ఒబేసిటీతో బాధపడిన వాళ్ళకు కూడా ఈ గ్యాస్ ప్రాబ్లం అనేది కామన్గా తరచుగా మనం చూడడం అనేది జరుగుతుంది. ఇదే కాకుండా ఏదైనా రకాల స్ట్రెస్ కానీ మీ లైఫ్లో ఉన్నప్పుడు ఈ స్ట్రెస్ వల్ల ఏంటంటే యాసిడ్స్, గ్యాస్ట్రిక్ యాసిడ్స్ అనేవి ఎక్కువగా రిలీజ్ అయ్యి గ్యాస్ అనేది ఫామ్ అవడం అనేది చూడడం అని జరుగుతుంది. ఇదే కాకుండా ఈ మధ్య కాలంలో చాలామందికి నైట్ కాల్ సెంటర్స్లో ఎక్కువ నైట్ పనిచేయడము, స్లీప్ డిస్టర్బెన్సెస్, టైం ప్రకారం పడుకోవడం అనేది జరగదు. ఈ వేరియేషన్ అనేది స్లీపింగ్ ప్యాటర్న్స్లో చాలా స్లీపింగ్ ప్యాటర్న్ వేరియేషన్ వల్ల కూడా ఈ స్ట్రెస్ లెవెల్స్ వల్ల హార్మోన్స్ అనేవి రిలీజ్ అయ్యి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావడం అనేది జరుగుతుంది. సో మీరేంటంటే ఫస్ట్ మీ డైటరీ డైట్స్లో చేంజెస్ చేసుకోవడము, స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ తీసుకోవడము, తిన్న తర్వాత ఇమీడియట్గా పడుకోకపోవడము, ఇంకోటి ఏంటంటే తక్కువ స్పైస్ ఉన్న ఫుడ్స్ తీసుకోవడము, టైం మెయింటైన్ చేయడము, సరిగ్గా నిద్రపోవడము, మంచి లిక్విడ్స్ తీసుకోవడము, మజ్జిగ కానీ అలాంటివి ఎక్కువగా తీసుకుంటే మనకు బాడీలో ప్రోబయాటిక్స్, మనకు నార్మల్ కర్డ్స్లో ప్రోబయాటిక్స్ ఉంటాయి కాబట్టి చాలా వరకు గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ అనేది మన న్యాచురల్ మెథడ్స్ ద్వారా తగ్గించవచ్చు. మరీ ఎక్కువ మోతాదులో ఉంటే మీకు మెడికేషన్స్ మీరు ప్రాపర్గా కన్సల్ట్ చేసి దానికి తగ్గ మెడికేషన్స్ తీసుకోవడం ద్వారా మీ ప్రాబ్లమ్ని అరికట్టవచ్చు.